నా లైఫ్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లైన్ విన్నా, అది ఇన్స్టాగ్రామ్లో మన శ్రీనివాస్ అన్న చెప్తా ఉంటే, ఒకటి ఏంటంటే, ఎవరి కథో ఎందుకు నీ కథే తీసుకో, ఎన్ని దాటావు ఎన్ని దాటుకొచ్చావు, గతాన్ని ఒకసారి నెమర వేసుకో, నిన్ను ఆపగలిగింది ఏది, నువ్వు ఆగిపోయింది ఏది కదా. ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, కానీ మనల్ని నుంచి మనం ఎప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోము. ఎందుకంటే మనల్ని మనం గుర్తించాం కదా. మన జర్నీ చూసుకుంటే ఒకనొక టైంలో మనకి జీరో సపోర్ట్ ఉండే, చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఫేస్ చేసా. డైరెక్ట్ గా డిఎంస్ చేసి, నీకెందుకు, ఉన్నది ఇంత ఫాలోవర్స్, ఉన్నది ఇంత సబ్స్క్రైబర్స్, అదేదో పెద్ద ఎక్కువ నెంబర్స్ ఉన్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు ఏంటని చాలా మంది కూడా మెసేజ్ చేశారు అనుకోండి. బట్ నేనేంటో నాకు తెలుసు. నా ఈ జర్నీలో నేను చాలా చూసాను. స్కూల్లో బిలో యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను సోషల్ మీడియాలో ఎంతగానో ప్రూవ్ చేసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, అప్పుడులో స్కూల్లో కూర్చున్న ఆ పిల్లాడు గుర్తుకొస్తున్నాను. ఏమీ చేతగాని వాళ్ళలాగా కూర్చుని అందరితో తిట్లు తింటూ ఏమీ రాని వాళ్ళలాగా ఉండే నేను ఇప్పుడు ఇంతలా ముందుకు వెళ్తున్నా అంటే మనం ఏదో గట్టిగా సాధించాం. ఎవరు చేయలేంది నేను చేశా. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఆ 4 గోడల మధ్యలోనే ఉండేవాడిని. ఇలా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే అది మీరిచ్చిన సపోర్ట్ వల్లే. మెయిన్గా ఈ జర్నీని నిన్ను ఎప్పుడు మర్చిపోకు.